రైట్ డీటెయిల్స్ చూస్తే ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో అపశృతి చోటు చేసుకుంది. నిన్న తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు చనిపోయారు. ఇక 60 మందికి పైగా గాయపడ్డారు. రష్ కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ దాటేందుకు ప్రయత్నించడంతోనే తొక్కిసలాట జరిగిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. గాయపడిన వారిని మేళా నిర్వాహకులు అంబులెన్స్ల సహాయంతో హాస్పిటల్కు తరలించారు. అఖాడా మార్గంలోని ఇటు త్రివేణి సంగమానికి కిలోమీటర్ దూరంలో ఉన్న సెక్టార్ 2లో ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట తరువాత కొంతసేపు పుణ్యస్నానాలను అధికారులు ఆపివేశారు. అనంతరం మైక్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులంతా కూడా తమకు దగ్గరలోని ఘాట్లలోనే స్నానాలు చేయాలని సూచించారు. త్రివేణి సంగమానికి వచ్చే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. ఘటన తర్వాత అధికారులు హెలికాప్టర్స్ రంగంలోకి దించారు. తొలుత పుణ్యస్నానాలను రద్దు చేసిన అఖాడాలు సీఎం సూచన మేరకు మధ్యాహ్నం తరువాత త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించారు. इसमें से दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है। 30 इनमें से 25 की पहचान हो चुकी है और शेष की शिनाख्त की जानी बाकी है। कुछ लोग बाहर के प्रदेशों के भी इनमें से हैं, जैसे कर्नाटक के 4 लोग हैं, असम से 1 है, गुजरात से 1 है। कुछ घायलों को परिवार के सदस्यों को लेकर चले गए हैं तथा 36 घायलों का इलाज स्थानीय मेडिकल कॉलेज में चल रहा है। श्रद्धालुओं की सुविधा के लिए मेला प्रशासन द्वारा हेल्पलाइन नंबर 1920 जारी किया गया है, जिस पर यदि कोई व्यक्ति गायब है तो उसके संबंध में जानकारी प्राप्त की जा सकती है। మేళాకు వచ్చిన వారంతా కూడా మెయిన్ ఘాట్లోనే స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపించారు. మిగిలిన ఘాట్లు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నా అక్కడకు వెళ్లకుండా అందరూ ఒకే చోట వెళ్లటం వల్ల తొక్కిసలాట జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే మృతుల్లో 4 కర్ణాటక వాసులు ఉన్నట్లుగా గుర్తించారు. ఘటనపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇక రాహుల్ గాంధీ, ఖర్గే సహా తెలుగు రాష్ట్రాల సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున యూపీ సర్కార్ పరిహారం ప్రకటించింది. రిటైర్డ్ జడ్జి హర్షకుమార్ నేతృత్వంలో తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే కమిటీలో సభ్యులుగా మాజీ డీజీపీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీకే సింగ్ ఉన్నారు. విడిగా పోలీస్ దర్యాప్తు కొనసాగుతుందని యూపీ సీఎం తెలిపారు. నిన్న ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో చోటు చేసుకున్న అపశృతికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ప్రెసెంట్ గవర్నమెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? అయితే నిన్న ఆల్రెడీ నోటీస్ రిలీజ్ చేసింది. అందరూ కూడా త్రివేణి సంగమం దగ్గరే కాకుండా మిగతా సంగమాల దగ్గర కూడా, ఘాట్ల దగ్గర కూడా స్నానాలు ఆచరించవచ్చని. మరి ప్రజలు అక్కడ వింటున్నారా? అసలు అక్కడ రష్ ఎలా ఉంది ప్రెసెంట్? కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక నిన్నటి తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది యూపీ ప్రభుత్వం. ఇక నిన్న ఉదయం 1-2 గంటల మధ్యలో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా కూడా కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలియజేశారు. అయితే నిన్న ఉదయం సమయంలో రష్ ను కంట్రోల్ చేసేందుకు ఏదైతే బారికేడ్లను ఏర్పాటు చేశారో ఆ బారికేడ్లను తోపులాట కారణంగా ఆ బారికేడ్లు కూడా ఇరిగిపోయాయి. ఐరన్ రాడ్స్ అనేది వైభవ్ కృష్ణ చెప్తున్నారు. విరిగిపోవడంతోనే ఒకరిపై ఒకరు తోసుకోవడంతోనే ఈ తొక్కిసలాట జరగడం, దాని ద్వారా దాదాపు 90 మంది దీనిలో ముందుగా గాయపడ్డారని వారు భావించారు. వారందరినీ కూడా అంబులెన్స్ ద్వారా, అంటే దాదాపు 50 అంబులెన్సులు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. దానిలో 90 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ కొంతమంది ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరికొంతమంది ట్రీట్మెంట్ పొందుతూ వారు మృతి చెందారు. ఇక నిన్న సాయంత్రానికి అధికారిక లెక్కల ప్రకారం ఈ ఘటనలో, ఈ తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందినట్లుగా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మరోవైపు 60 మందికి పైగా గాయాల పాలైనట్లు కూడా చెప్తున్నారు. దీనిలో కర్ణాటకకు సంబంధించిన 4, ఒరిస్సాకు, అస్సాం సంబంధించిన 1, వారికి సంబంధించిన మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మిగతా 25 మృతదేహాలను గుర్తించామనేది
డిఐజీ చెప్తూ ఉన్నారు. అయితే నిన్న ఒక్కరోజే నిన్న ఉదయం 11 గంటల వరకు 3,65,00,000 మంది 11 గంటల వరకు స్నానం ఆచరించారు. తర్వాత నిన్న రాత్రి వరకు 7,64,00,000 చేంజ్ దాదాపు 7.5 కోట్లకు పైగా కూడా నిన్న కుంభమేళా స్నానం ఆచరించారు. ఇక కుంభమేళా స్నానం ఆచరించిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులందరినీ కూడా ప్రయాగ్రాజ్ విడిచి వెళ్లే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. నిన్నంతా కూడా ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుంభమేళకు వచ్చిన భక్తులందరూ కూడా ఇటు పవిత్ర సంఘం వద్ద, మరోవైపు అఖాడాల వద్ద కూడా తీవ్రమైన ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ మంది భక్తులు రావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది అనేది ప్రధానంగా ప్రభుత్వం చెబుతోంది. నిన్న తొక్కిసలాట ఘటనపై అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఇటు యూపీ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతున్న వారికి మరింత మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ రోజు ఏ విధంగా చర్యలు తీసుకున్నారనే దానిపై మాత్రం అందరూ కూడా కొంత జాగ్రత్త వహించాలి అనే దానిపై మాత్రం అందరూ కూడా దృష్టి సారించారు. దానిలో భాగంగానే నిన్నటి కన్నా ఈ రోజు భక్తుల సంఖ్య, అందులోనే నిన్న మౌని అమావాస్య కావడంతో భక్తుల తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. మిగతా రోజుల్లో మామూలుగానే 40 నుంచి 60 లక్షలు, 50 లక్షల నుంచి కోటి లోపు మాత్రమే డైలీ వస్తూ ఉన్నారు. కానీ నిన్న మౌని అమావాస్య కావడం, ఉదయం బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని భావించిన భక్తులు పవిత్ర సంఘం మధ్య స్నానం ఆచరించాలనేది ఒక నియమం పెట్టుకున్నారు. దానిలో భాగంగానే ఈ తొక్కిసలాట జరిగింది సెక్టర్ 2లో అనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. కానీ ఎవరు కూడా త్రివేణి సంఘం వద్దే స్నానం ఆచరించాలని నియమం పెట్టుకోవద్దు. ఇటు గంగా నది వద్ద కూడా టెంపరీ బ్రిడ్జెస్, అంటే పీపా పుల్స్ దాదాపు 32 టెంపరీ బ్రిడ్జ్ ఏర్పాటు చేశాము, అక్కడ స్నానం ఆచరించండి, అక్కడ అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. ఎక్కడికి తాకిడి ఎక్కువ నేపథ్యంలో అందరూ కూడా ఎక్కడికి రావాలనుకుంటున్నారు. అంటే త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసిన సంగమం అనేది అక్కడ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడే స్నానం ఆచరించాలని నియమం ఎవరూ పెట్టుకోవద్దు. మిగతా ఘాట్ల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించాలనేది కూడా నిన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కానీ ప్రభుత్వ అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. కానీ నిన్న మాత్రం ఇంతటి ఘటన జరగడం పట్ల కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి, ఇటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జి హర్ష కుమార్ ఆధ్వర్యంలో, మరోవైపు మాజీ డీసీపీ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. న్యాయ విచారణ చేసి అసలు తొక్కిసలాట గల కారణం ఏంటి అనేది ఒక నివేదిక సమర్పించాలంటూ కూడా నిన్న ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వారు మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన నివేదికను సమర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అక్కడ తొక్కిసలాటకు ప్రధాన కారణం బార్కెట్లు విరిగిపోవడమే. అనుకున్న దానికన్నా భక్తులు ఎక్కువ రావడం వల్లే ఈ ఘటన జరిగింది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. కానీ భక్తులు కూడా సంయమనం పాటించాలి అనేది వారు చెప్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వీఐపీల సేవలు తరించి సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదు. ఎప్పటికైనా ఈ నిన్న జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని దాని నుంచి గుణపాఠంగా తీసుకుని వచ్చిన భక్తులకు సరైన ఏర్పాట్లు చేయాలి, వీఐపీలను సేవలను తగ్గించాలనేది కూడా విపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ కుంభమేళా అంటే 144 సంవత్సరాలకు వచ్చే మహా కుంభమేళాలో స్నానం ఆచరించాలి అనేది భక్తులు ఎంతో నమ్మకంతో నిన్న మౌని అమావాస్య కాబట్టి నిన్న స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో 7.5 కోట్లకు పైగా భక్తులు నిన్న ఒక్కరోజు స్నానం ఆచరించారు. నిన్నటి వరకు 27 కోట్లకు పైగా కూడా మొత్తం భక్తులు స్నానం ఆచరించినట్టు కూడా ప్రభుత్వ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇక మళ్ళా 3వ తారీఖున కూడా ఈ స్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు భక్తులకు సంబంధించిన స్నానాలు ఆచరించడానికి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే 3వ తేదీన, అలాగే 12వ తేదీన, 26వ తేదీన కూడా స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఈ 3 రోజులు కూడా పవిత్ర అమృత స్నానాలకు కూడా భావిస్తారు కాబట్టి ఆ 3 రోజులు కూడా భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిన్న జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని భారీగా పోలీసులు మోహరించి భద్రతను పటిష్టం చేసే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక ఎప్పుడు ఈ రోజు మాత్రం భక్తులు సాధారణంగా భక్తులు వస్తున్నారు, స్నానం ఆచరించి వెళ్లేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక నిన్న అఖాడాలకు సంబంధించిన స్నానాలన్నీ కూడా రద్దు చేశారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయంతో నిన్న మధ్యాహ్నం తర్వాత అఖాడాలకు సంబంధించిన స్వామీజీలు కానీ వారి అనుచర వర్గం కానీ అందరూ కూడా నిన్న మధ్యాహ్నం తర్వాత వచ్చి ఆ పవిత్ర స్నానం వద్ద స్నానం ఆచరించి వెళ్లారు. ఇక అప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మొత్తం ప్రయాగరాజ్ మొత్తం కూడా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతుంది. ట్రాఫిక్ జామ్ ఎటు వెళ్ళినా కూడా తీవ్రమైన ట్రాఫిక్ అనేది ఏర్పడింది. 1 కిలోమీటర్ వెళ్ళాలంటే దాదాపు గంటకు పైగా కూడా అక్కడ సమయం పడుతుందంటూ కూడా అక్కడికి వెళ్ళిన మన తెలుగు భక్తులు కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళడానికి, అక్కడ నుంచి మళ్ళా సంఘం వరకు, అక్కడ నుంచి మళ్ళీ కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని అందరూ భక్తులు ప్రయాగరాజ్ కుంభమేళకు రావాలంటూ కూడా ప్రభుత్వం సూచిస్తోంది. రైల్వే స్టేషన్ నుంచి పవిత్ర సంఘం వెళ్ళడానికి దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు నిన్నటి వరకు కూడా వెహికల్స్ కూడా ఎవరిని అనుమతించలేదు. ఈ రోజు కొంత దూరం వరకు వెహికల్ అనుమతించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 కిలోమీటర్ల వరకు మాత్రం వెహికల్ అనుమతిస్తారు. తర్వాత అక్కడ నుంచి 5 నుంచి 6 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు రావాలి.
ఒకవేళ స్నానం ఆచరించిన తర్వాత ఎవరు కూడా అక్కడ ఉండదు, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, త్వరితగత స్నానం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం ద్వారా రద్దీని తగ్గించవచ్చు అనేది ప్రభుత్వం కూడా వచ్చే భక్తులకు సూచనలు చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.